Hi students, good morning to all. Today I am going to discussing about the chapter is real numbers. In the 10th class, the first chapter is real numbers. So what are real numbers? Real numbers ante enti? So already you know real numbers. Let us recall real numbers. What are real numbers? The set of rational and irrational numbers together are called real numbers. Real numbers అంటే ఏంటి అంటే రేషనల్ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ని మొత్తాన్ని కలిపి ఏమంటారంటే రియల్ నెంబర్స్ అంటారు. అయితే రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసు మీకు ఆల్రెడీ. రేషనల్ నెంబర్స్ అంటే ద నెంబర్స్ విచ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ ఆర్ కాల్డ్ రేషనల్ అని చెబుతారు. అంటే పీ బై క్యూ రూపంలో రాయగలిగే నెంబర్స్ని ఏమంటారంటే రేషనల్ నెంబర్స్ అంటారు. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే పీ బై క్యూ రూపంలో రాయలేని నెంబర్స్ని ఏమంటారంటే వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. ఇక్కడ రియల్ నెంబర్స్కి వెన్ డయాగ్రామ్ ముందు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే రియల్ నెంబర్స్ అంటే ఏంటి, రేషనల్ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ని మొత్తాన్ని కలిపి ఏమంటారంటే రియల్ నెంబర్స్ అంటారు. అయితే రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, పీ బై క్యూ రూపంలో రాయగలిగేవి అంటే న్యాచురల్ నెంబర్స్ కానివ్వండి, ఓల్ నెంబర్స్ అండ్ ఇంటీజర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ రేషనల్ నెంబర్స్. అంటే వీటన్నిటినీ మనం ఏమంటామంటే రేషనల్ నెంబర్స్ అంటారు. అండ్ పీ బై క్యూ రూపం అంటున్నారు కాబట్టి మనకి కనపడేది పీ బై క్యూ రూపంలో ఫ్రాక్షనల్ నెంబర్స్, అవి కూడా రేషనల్ నెంబర్స్ అవుతాయి. అయితే న్యాచురల్ నెంబర్స్, ఓల్ నెంబర్స్, ఇంటీజర్స్ కూడా రేషనల్ నెంబర్స్గానే చెబుతాడు. అయితే ఇవన్నీ పీ బై క్యూ రూపంలో ఉంటాయి. ఇవి పీ బై క్యూ రూపంలో ఉండవు కాబట్టి విడిగా రాయటం జరిగింది. సో ఇది వెన్ డయాగ్రామ్. రియల్ నెంబర్స్కి వెన్ డయాగ్రామ్ ఇలా ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారనమాట, చాలా ఇంపార్టెంట్. సో ఇది రియల్ నెంబర్స్. అంటే రియల్ నెంబర్స్ అంటే జస్ట్ డెఫినేషన్ అంతే. ద సెట్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ టుగెదర్ ఆర్ కాల్డ్ రియల్ నెంబర్స్ అని చెబుతారు. ఇది రియల్ నెంబర్స్. అయితే దీంట్లో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద క్వశ్చన్ కూడా అడుగుతూ ఉంటారు ప్రాబ్లము. యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఏంటి అంటే ఆల్రెడీ మీరు చిన్నప్పుడే నేర్చుకుంటారు. డివిజన్ని మనం చెక్ చేసేటప్పుడు డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ ఎలాగైతే ఉంటుందో దాన్ని ఇక్కడ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అని కూడా అంటారనమాట. అయితే గివెన్ పాజిటివ్ ఇంటీజర్స్ ఏ అండ్ బి దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ pair of integers q and r satisfying a is equal to bq plus r 0 is less than or equal to r is less than or equal to b. ఇక్కడ a కామా bలు ఏవైనా ఇచ్చిన పాజిటివ్ ఇంటిజర్స్ అయితే ఇవి రెండింటి నుంచి మనకి q అండ్ r అనే ఇంకొక 2 ఇంటిజర్స్ వస్తే యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం ఎలా ఉండాలంటే a is equal to bq plus r. మనం ఫస్ట్ తీసుకుంది a కామా bలే. ఇక్కడ ఏని డివిడెండ్, ఇక్కడ బిని డివిజర్ అనుకుంటే మనకి క్యూ అనేది కోషియంట్, ఆర్ అనేది రిమైండర్ అనేది రావడం జరుగుతుంది. మనం డివిజన్లో ఏం చెబుతామంటే డివిజన్ చెక్ చేసేటప్పుడు, వెరిఫై చేసేటప్పుడు డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. వీటిలో ఏంటంటే ఆర్ అనేది ఏంటంటే 0 అవ్వచ్చు, లేకపోతే 0 కంటే ఎక్కువ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ బి కోషెంట్ కంటే తక్కువ. ఆల్రెడీ ఇది మీకు తెలుసు. ఇది యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. అంటే ఇది ఎందుకు చెప్పామంటే దీనిని యూజ్ చేసి మనము ఫస్ట్ ఎక్సర్సైజ్లో ప్రాబ్లం చేయటం జరుగుతుంది ఫస్ట్ రోమన్లో. సో ఫస్ట్ ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్ చూద్దాం ఒకసారి. సో ఎక్సర్సైజ్ 1.1 అయితే యూస్ యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం. దాన్ని యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం అంటారు, దాన్ని యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అని కూడా అనొచ్చు. యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం టు ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్. అంటే యూక్లిడ్స్ డివిజన్ లెమ్మాని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడ హెచ్సిఎఫ్ కనుక్కుంటాము. అది ఎలాగంటే చూడండి ఒకసారి. ఫస్ట్ ప్రాబ్లం, ఫస్ట్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం చెప్తున్నాము. ఏంటంటే ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 900 and 270. ఆల్రెడీ హెచ్సిఎఫ్ అంటే మనకు తెలుసు, మనం ఆల్రెడీ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఈ మెథడ్ని యూజ్ చేసి కూడా మనం ఇక్కడ హెచ్సిఎఫ్ని కనుక్కోవడం జరుగుతుంది. ఎలా కనుక్కుంటామో చూడండి ఒకసారి. ఫస్ట్ వన్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా మనకేంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. అంటే దీంట్లో ఏదైతే హైయెస్ట్గా ఉంటుందో దాన్ని ఏగా తీసుకుంటారు, చిన్నది ఏదైతే ఉంటుందో దాన్ని బీగా తీసుకుంటారు. అంటే ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఈ 270తో 900ని డివైడ్ చేసాము.
270 డివైడెడ్ బై 900 డివైడెడ్ బై 270. 270 అనేది దీంట్లో 3 టైమ్స్ పోతుంది, 810 అవుతుంది. రిమైండర్ ఎంత మిగిలిందంటే ఇక్కడ 90 మిగులుతుంది. మనకి ఏ ఈజ్ ఈక్వల్ బీక్యూ ప్లస్ ఆర్ ఇలా రాస్తే, అంటే ఇక్కడ ఏ 900, బి అనేది 270 అయినప్పుడు మనకి కోషియంట్ ఇక్కడ 3 వచ్చింది అండ్ రిమైండర్ ఆర్ వచ్చింది. చూడండి ఒకసారి ఇక్కడ ఇలానే రాసేయడం జరిగింది. ఏ ఈజ్ ఈక్వల్ 900, బి అంటే 270 ఇంటూ క్యూ కదా, ఇక్కడ క్యూ మన కోషియంట్ 3 వచ్చింది, ప్లస్ రిమైండర్ ఎంత అంటే 90. అండ్ నెక్స్ట్ టేకెన్ ఇక్కడ దీన్ని ఈ కోషియంట్ని మళ్ళీ ఇక్కడ ఈ రిమైండర్ అని తీసుకుంటాము. అంటే 270 హైయెస్ట్, 90 అనేది కొంచెం దీనికంటే చిన్నది కాబట్టి, సో 90తో 270 డివైడ్ చేసాము. 90తో 93 270, రిమైండర్ 0 వచ్చింది. దీనిని కూడా మళ్ళీ ఇలానే రాస్తాము. చూడండి ఒకసారి 270, ఏ ఈజ్ ఈక్వల్ ఇక్కడ 270, ఇక్కడ బి ఎంత అంటే 90 ఇంటూ 3 టైమ్స్ ఇంటూ 3 ప్లస్ రిమైండర్ 0. ఇక్కడ 0 అనేది మనకి 90తో డివైడ్ చేస్తే వచ్చింది కాబట్టి ఈ 90నే హెచ్సిఎఫ్గా తీసుకుంటాము. సో మళ్ళీ ఇంకో ప్రాబ్లం చూద్దాము దీనికి సంబంధించి. అంటే 0 అనేది ఏ నెంబర్తో డివైడ్ చేసినప్పుడు 0 వస్తుందో దాన్ని హెచ్సిఎఫ్గా తీసుకుంటాం. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 900 and 270 దట్ ఈజ్ ఈక్వల్ టు 90. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇదే మోడల్. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 196 and 38,220. యూక్లిడ్స్ డివిజన్ లేమా అల్గారిథం ఏంటంటే మనకి ఏ ఈజ్ ఈక్వల్ బీక్యూ ప్లస్ ఆర్. ఈ రెండిట్లో హైయెస్ట్ ఇది కాబట్టి దీన్ని ఏగా తీసుకుంటాం, ఇది చిన్నది కాబట్టి దీన్ని బీగా తీసుకుంటాం అనమాట. సో చూడండి ఒకసారి, చిన్నది 196తో 38,220ని డివైడ్ చేసాము 19 టైమ్స్, అంటే 196 1s are 196 సబ్ట్రాక్ట్ చేసాము. సో 12 on 6 పోతే 6 అయింది. అండ్ నెక్స్ట్ వన్ 17లో నుంచి, సో 17లో నుంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే 8 అవుతుంది. ఇక్కడ 2 ఉంటుంది, 2లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 1. అండ్ నెక్స్ట్ బ్రింగ్ డౌన్ 2, సో 1864. ఇలా 9 టైమ్స్ పోయింది ఇలాగా. అంటే ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చిందంటే 98 వచ్చింది. దీన్ని మళ్ళీ ఇలానే రిప్రజెంట్ చేస్తాము. సో ఏ ఈజ్ ఈక్వల్ 38,220, దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ బి అంటేనేమో 196 ఇంటూ క్యూ మన కోషియంట్ 19 వచ్చింది కాబట్టి 19 ప్లస్ ఇక్కడ రేడియస్ రిమైండర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 98. అండ్ నెక్స్ట్ ఇక్కడ 0 రాలేదు. సో నెక్స్ట్ ఏం చేస్తాము, దీన్ని తీసుకోండి. ఇక్కడ ఆల్రెడీ చూసాము, ఇక్కడ 270 19 తీసుకున్నాము, మళ్ళీ అలా కానీ ఇక్కడ 196 98 తీసుకున్నాము. ఈ 98తో 196 డివైడ్ చేసాము, 2 టైమ్స్ పోయింది, రిమైండర్ 0. అంటే చూడండి ఒకసారి ఇక్కడ, సో 196 ఏ ఈజ్ ఈక్వల్ టు 196 ఇక్కడ. అండ్ నెక్స్ట్ దేంతో డివైడ్ చేసాము 98, అంటే ఏం లేదు, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. సో ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది ఎప్పుడు 98తో డివైడ్ చేసినప్పుడు. కాబట్టి సో ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంత అవుతుందంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 196 and 38,220 దట్ ఈజ్ ఈక్వల్ 98. సో మోస్ట్లీ చాలా వరకు ఈ మోడల్లో క్వశ్చన్ ఏదైనా అడిగారంటే మ్యాక్సిమం ఈ క్వశ్చన్ అడగటం జరుగుతుంది. ఫస్ట్ వన్ 900 and 270. సో బాగా జాగ్రత్తగా నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. అసలు ఫండమెంటల్ థియరమ్ ఏంటి అంటే, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. అంటే చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు ఏంటంటే ఇందాక యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం అని ఇవి స్టేట్మెంట్స్ అనమాట. ఈ స్టేట్మెంట్స్ అని అప్పుడప్పుడు అడుగుతున్నారు కాబట్టి జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి. సో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏంటంటే, మనకి కాంపోజిట్ నెంబర్స్ ఉంటాయి కదా. కాంపోజిట్ నెంబర్స్ అంటే 4 6 8 10 9 కూడా కాంపోజిట్. అంటే కాంపోజిట్ నెంబర్ అంటే ఏ నెంబర్ హ్యావింగ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. ఏదైనా ఒక నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్గా చెబుతారు. అయితే ఇక్కడే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏంటంటే, ప్రతి ఒక్క కాంపోజిట్ నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 6 అనేది కాంపోజిట్ నెంబర్.
6 అనేది కాంపోజిట్. దీన్ని 2 3స్గా రాయొచ్చు అనమాట. అంటే 2 3s ఆర్, ఇది 2 అనేది ప్రైమ్ నెంబరే, 3 అనేది కూడా ప్రైమ్ నెంబరే. 2 into 3 ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసాము. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మొత్తం ఒక్కటే, అందుకే యూనిక్ అనే వర్డ్ అనేది ఇక్కడ వాడటం జరిగింది అనమాట. అంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏంటంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ apart from the order in which the prime factors occur. ఇది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఇది మనకు నెక్స్ట్ ఎక్సర్సైజ్లో యూజ్ అవుతుంది, అందుకే ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాము. సో ఎక్సర్సైజ్ 1.2. సో ఇది సెకండ్ ఎక్సర్సైజ్ అనమాట. సో సెకండ్ ఎక్సర్సైజ్ అండ్ సెకండ్ రోమన్లో చెప్తున్నాము. సో ఫస్ట్ రోమ్లో ఏం లేదు, ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయమంటున్నారు. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలాగో ఆల్రెడీ దీంట్లో చూస్తాం కాబట్టి నేను సెకండ్ రోమ్ అని చెప్పడం జరుగుతుంది. సో సెకండ్ రోమ్, ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటిజర్స్ బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎల్సిఎం కావాలి అండ్ హెచ్సిఎఫ్ కూడా కావాలి. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం చిన్నప్పుడే ఇవి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేవి మనం నేర్చుకోవడం జరిగింది. సో ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకుంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఇక్కడ మనం ఎల్సిఎం చేస్తున్నాము. అయితే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే దీంట్లో, సో ఫైండ్ ద ఎల్సిఎం, ఇక్కడ ఎల్సిఎం కనుక్కోవాలి, హెచ్సిఎఫ్ కూడా కనుక్కోవాలి. అయితే ఎల్సిఎం ఏంటంటే 12, 15, 21 ఈ 3 నెంబర్స్కి మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ను కనుక్కోవడం జరుగుతుంది. సో లిజన్ టు మీ కేర్ఫుల్లీ. ఫస్ట్ వన్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటున్నాడు కాబట్టి ఈ ఇచ్చిన నెంబర్స్ అన్నిటికీ కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాను. 12కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేశాను. సో ఆల్రెడీ మీరు ఇలా చేస్తారు, మీకు గుర్తుంది. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 టేబుల్. సో 2 టేబుల్ 2 6s అండ్ 2 3s అంటే 2 into 2 into 3 అలానే. సో 12 ఈజ్ ఈక్వల్ టు 2 into 2 into 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి. 2 2s are 4, 4 3s are 12. అండ్ నెక్స్ట్ 15 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 3 5s are అండ్ 21 చేస్తే 3 7s are 21. అండ్ నెక్స్ట్ వీటిలో కామన్ ఫ్యాక్టర్ ఏముంది అంటే అన్నిటిలో కామన్గా ఏముందంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 తీసుకున్నాం. అండ్ ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ అంటే మిగిలినవి మొత్తం అనమాట. అంటే ఇక్కడ మిగిలినవి ఏంటంటే 2 into 2 into 5 into 7 మిగిలినవి. ఎక్స్ట్రా కామన్ ఫ్యాక్టర్ అంటే అన్నిటిలో కామన్గా ఏముంది, 3 అనేది ఇక్కడ కామన్ ఉంది, అన్నిటిలో కామన్గా ఉంది. మరి ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ అంటే మిగిలిపోయినవి 2 into 2 into 5 into 7. కామన్ ఫ్యాక్టర్ 3, ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ ఎంత అంటే 2 into 2 into 5 into 7, 2 2s are 4, 4 5s are 20, 27s are 140. అయితే మనకి ఎల్సిఎం అంటే ఏంటంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ కామన్ ఫ్యాక్టర్స్ ఇంటూ ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ అవుతుంది. సో కామన్ ఫ్యాక్టర్స్ 3 అవుతుంది ఇంటూ ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ ఎంతంటే 140. సో 3 140s are 420. ఎల్సిఎం అయిపోయింది. సో దేర్ఫోర్ ఎల్సిఎం ఆఫ్ 12, 15, 21 ఎంత అంటే 420. అండ్ నెక్స్ట్ వన్ హెచ్సిఎఫ్ చూద్దాం ఒకసారి. హెచ్సిఎఫ్ కూడా ఇలానే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి, సేమ్ నెంబర్స్కి చేస్తున్నాం కాబట్టి. సో ఆల్రెడీ మీరు పైన చూసారు. సో 12కి ఇది ఆల్రెడీ మీకు తెలుసు. వీటిలో కామన్ ఫ్యాక్టర్స్ ఏముందంటే 3 కాబట్టి. అంటే ఎల్సిఎం ఏంటంటే ఎల్సిఎంకి సంబంధించి కామన్ ఫ్యాక్టర్స్ కావాలి, ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ కావాలి. కానీ హెచ్సిఎఫ్లో ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ మాత్రమే కావాలి. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ ఎంత అయిందంటే 3 కాబట్టి. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఇది ఇలాగ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేస్తామన్నమాట. సో ఇవన్నీ మీరు చిన్నప్పుడు నేర్చుకునే కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో మళ్ళీ ఒకసారి చూస్తే అర్థమవుతుంది. సో 12, 15, 20 ఎల్సిఎం చూసాము. అండ్ నెక్స్ట్ వన్ హెచ్సిఎఫ్ చూసాము. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. సో అండ్ దీంట్లో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇదే మోడల్లో నెక్స్ట్ ప్రాబ్లం చూస్తున్నాము. ఏంటంటే 306 అండ్ 657 వీటిల్లో. సో దీనికి ఎల్సిఎం చేస్తాము అండ్ హెచ్సిఎఫ్ చేస్తాము. సో 306ని ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కాబట్టి 306కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాము. ఏమొచ్చిందంటే 2 into 3 into 3 into 7 అండ్ 657కి 3 into 3 into 73 వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వీటిలో కామన్ ఫ్యాక్టర్స్ చూసాము. వీటిలో కామన్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. అంటే 3 into 3 అనేది కామన్, 3 3s are 9. అండ్ ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ అంటే మిగిలినవి 2 7 73. 2 into 7 into 73 మల్టిప్లై చేస్తే 2482. అయితే ఎల్సిఎం అంటే మనకి
ఎల్సిఎం అంటే కామన్ ఫ్యాక్టర్స్ ఇంటూ ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ కాబట్టి మనకి కామన్ ఫ్యాక్టర్స్ ఎంత వచ్చిందంటే 3 × 3 9, 3 3s are 9 అండ్ ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ 2482 మల్టిప్లై చేస్తే 9 × 2482 సో 22,338 వస్తుంది అనమాట ఇలాగా. అండ్ నెక్స్ట్ వన్ హెచ్సిఎఫ్ ఆల్రెడీ మీకు తెలుసు, అంటే ఎల్సిఎం చేస్తే ఎల్సిఎంలో హాఫ్ మాత్రమే హెచ్సిఎఫ్ అవుతుంది. ఎల్సిఎంలో హాఫే, ఎల్సిఎంలో సగమే ఉంటుంది. ఎందుకంటే మనం రెండింటికి ఏం చేయాలంటే ఇంతవరకు రెండింటికి చేయాల్సి ఉంటుంది. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, కామన్ ఫ్యాక్టర్స్ రెండింటికి చేయాలి. అయితే ఎల్సిఎంలో ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ చేయాలి. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ కామన్ ఫ్యాక్టర్స్ ఇంటూ ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ చేయాలి. కానీ హెచ్సిఎఫ్లో ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ మాత్రమే సరిపోతుంది. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ ఎంత అంటే 3 3s are 9 సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 9. సో దేర్ ఫోర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 22,338,9. ఇది ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ చూద్దాము. అండ్ నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చెప్తున్నాను, చూడండి ఒకసారి జాగ్రత్త. చాలా నేను ఇంపార్టెంట్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, సో మీరు ఇవి చేసుకున్నా సరిపోతుంది. సో థర్డ్ ప్రాబ్లం, చెక్ వెదర్ 60⁴n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే 60⁴n అన్నారు కదా, ఈ 60⁴n ప్లేస్లో ఈ n ప్లేస్లో ఎంత పెడితే లాస్ట్ డిజిట్ 0 అవుతుంది అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6⁴n అన్నారంటే 6 పైన n ఉంది, అంటే ఈ n ప్లేస్లో నువ్వు ఎంత పెడితే దాన్ని అన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలి. అయితే ఈ n ప్లేస్లో నువ్వు ఏ రియల్ నెంబర్ని, ఏ న్యాచురల్ నెంబర్ని పెట్టినప్పుడు లాస్ట్ డిజిట్ 0 అవుతుంది. చూస్తే ఫర్ ద నెంబర్ 60⁴n టు ఎండ్ విత్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 2 and 5. అంటే ఏ నెంబర్ అయినా కానీ, అంటే ఇది మామూలుగా ఏ నెంబర్ అయినా కూడా ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ లాస్ట్లో 0 ఉంది అంటే ఆ నెంబర్ కంపల్సరీగా 2తో 5తో రెండింటితో డివిజన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకుంటే 10 లాస్ట్ డిజిట్ 0 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 అయినా పర్లేదు. సో లాస్ట్ డిజిట్ 10లో 0 ఉంది. లాస్ట్ డిజిట్ 0 ఉందంటే అర్థమైందంటే ఈ 10 అనేది 2తో డివిజన్ అవుతుంది అండ్ 5తో కూడా డివిజన్ అవుతుంది. 2 5s are 10, 5 2s are 10. అదేవిధంగా 100 కూడా 2 5s are 2 × 5 అంటే మామూలుగా మనకు 100కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏం చేస్తాము, సో 2 × 5 × 5గా రాస్తాము. 2 2s are 4, 4 5s are 20, సో 25s are 100 సరిపోతుంది. సో అయితే వీటి ప్రైమ్ ఫ్యాక్టర్స్లో చూస్తే 2 5 మాత్రమే ఉంది కదా. సో అంటే ఏదైనా ఒక నెంబర్ ఉందంటే లాస్ట్ డిజిట్ 0 అవ్వాలి అంటే దాంట్లో లాస్ట్ డిజిట్ 0 అవ్వాలి అంటే ఆ నెంబర్ అనేది 2తో డివిజన్ అవ్వాలి, 5తో అవ్వాలి. అంటే అర్థం ఏంటి, వాటి ప్రైమ్ ఫ్యాక్టర్స్లో 2 ఉండాలి, 5 ఉండాలి. అయితే దిస్ మీన్స్ దట్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6⁴n షుడ్ కంటైన్ ప్రైమ్ నెంబర్స్ 5 and 2. అంటే ఇప్పుడు ఇక్కడ అర్థం ఏంటి, ఇప్పుడు 6⁴nలో ఏ నెంబర్ పెట్టినప్పుడు n ప్లేస్లో నువ్వు ఏ న్యాచురల్ నెంబర్ పెట్టినప్పుడు లాస్ట్ డిజిట్ 0 అవుతుంది అని అడిగినప్పుడు మరి ఆ 6⁴nలో వచ్చే నెంబర్ కూడా ఏంటంటే వాటి ప్రైమ్ ఫ్యాక్టర్స్లో 2 ఉండాలి, 5 ఉండాలి. కానీ బట్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ బికాస్ 6⁴6ని 2 × 3గా రాస్తారు. 2 3s are 6 అంతే. అంటే 2 ఉంది కానీ 5 లేదు కదా, కంపల్సరీగా 2 ఉండాలి, 5 ఉండాలి. కానీ ఇక్కడ 2 ఉంది కానీ 5 లేదు. సిన్స్ 5 ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో 5 లేదు, 2 ఉంది. కంపల్సరీగా 2 ఉండాలి, 5 ఉండాలి. కాబట్టి దెర్ ఈజ్ నో న్యాచురల్ నెంబర్ n ఫర్ విచ్ 6⁴n ఎండ్స్ విత్ ద డిజిట్ 0. అంటే నువ్వు ఏ నెంబర్ పెట్టినా కూడా ఆ 6⁴nలో n ప్లేస్లో నువ్వు ఏ నెంబర్ పెట్టినా కూడా లాస్ట్ డిజిట్ అనేది 0 రాదు. ఎందుకు రాదు అంటే సో కంపల్సరీగా 0 అవ్వాలి అంటే ఏంటి, లాస్ట్ డిజిట్ 0 ఉంది అంటే ఏదైనా ఒక నెంబర్లో ఆ నెంబర్ కంపల్సరీగా 2తో డివిజన్ అవ్వాలి, 5తో డివిజన్ అవ్వాలి. అంటే వాటి ప్రైమ్ ఫ్యాక్టర్స్లో 2 ఉంటుంది, 5 ఉంటుంది. కానీ 6⁴n అంటే 6 అంటే 2 3s are 6 అంతే.
5 లేదు కదా, కంపల్సరీగా 2 ఉండాలి, 5 ఉండాలి. కాబట్టి సో 6^n n ప్లేస్లో నువ్వు ఏ న్యాచురల్ నెంబర్ పెట్టినా కూడా ఏంటంటే లాస్ట్ డిజిట్ అనేది 0 అవ్వదు. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, 4th ప్రాబ్లం చూద్దాము. ఎక్స్ప్లెయిన్ వై 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 are composite numbers. ఇవి కాంపోజిట్ నెంబర్స్ ఎందుకు అవుతున్నాయి? ఆల్రెడీ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ చెప్పాము. ఆ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనేది ఈ ప్రాబ్లంలో యూజ్ అవుతుంది. ఎందుకు యూజ్ అవుతుందో చెప్తాను నేను. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ అంటారు. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. గివెన్ ఇది ఇచ్చారు, ఇది తీసుకున్నాను. 7 into 11 into 13 plus 13 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యూనిక్ అనమాట. ఇది సపరేట్, మళ్ళీ ఇది మొత్తం యూనిక్ కాదు. ఎందుకంటే ఇక్కడ ప్లస్ వచ్చింది, అన్ని ఇంటూలో ఉన్నప్పుడు ప్రొడక్ట్స్గా ఉన్నప్పుడు మొత్తం యూనిక్ అని చెబుతారు. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్లో యూనిక్ అనే వర్డ్ వచ్చింది. కానీ ఇక్కడ ప్రొడక్ట్స్ కాదు ఇవి, అంటే మల్టిప్లై చేయలేదు. వీటన్నిటి మధ్యలో ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక పార్ట్, ఇక్కడ నుంచి ఒకటి, అంటే ఇవి రెండింటిలో 13 కామన్ తీసాము. ఇక్కడ 13 కామన్ వస్తే 7 into 11 మిగులుతుంది, ప్లస్ ఇక్కడ 13 కామన్ వస్తే 1 మిగులుతుంది, 13. సో ఇక్కడ 7 11s are 77 plus 1, 77 plus 1 అంటే 78. ఇప్పుడు 13 into 78 నుంచి వచ్చే నెంబరు 1014. ఇది కాంపోజిట్ నెంబర్. ఎందుకు కాంపోజిట్ నెంబర్ అంటున్నారు సార్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 అనేది కాంపోజిట్ నెంబర్ కాదు. ఎందుకు సార్ అంటే, దీని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తే ఏం రాస్తారు? 1 into 5గా రాస్తాము, 1 into 5గా రాస్తారు. కానీ బై ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయాలి. ఇక్కడ 5 అనేది ప్రైమ్ నెంబరే, కానీ 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కదా. కంపల్సరీగా కాంపోజిట్ నెంబర్ నుంచి వచ్చేవి ఏంటంటే ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అంటే కాంపోజిట్ నెంబర్ అంటే ఏం లేదమ్మా, ఏ 2 నెంబర్స్ తీసుకొని మల్టిప్లై చేసినా కూడా అది ఏమవుతుందంటే కాంపోజిట్ నెంబర్ అవుతుంది. కానీ ఇక్కడ ఆల్రెడీ 5 అనేది కాంపోజిట్ నెంబర్ కాదు, ప్రైమ్ నెంబర్ ఆల్రెడీ మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ 13 into 78 అంటే ఇవి రెండింటిని మల్టిప్లై చేయగా వచ్చే నెంబర్ ఏమవుతుందంటే కాంపోజిట్ నెంబరే అవుతుంది. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అంటారు. అది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. బై ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఈ నెంబర్ ఏమైందంటే కాంపోజిట్ నెంబర్ అయింది. నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఉంది, దాన్ని చూద్దాము. అండ్ నెక్స్ట్ గివెన్ నెంబర్ 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 into 5. ఇక్కడ వరకు ఒక పార్ట్ ఉంది, మళ్ళీ ఇది ఒక పార్ట్ ఉంది. వీటన్నిటిలో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం 5 కామన్ తీయచ్చు. ఇక్కడ 5 ఉంది. 5 కామన్ తీసినప్పుడు 7 into 6 into 4 into 3 into 2 into 1. సో 5 తీసేసాము, మిగతా రాసేసాము. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ 5 కామన్ వస్తే 1 మిగులుతుంది. సో అంటే 5తో డివైడ్ చేయటం, కామన్ తీయటం అంటే డివైడ్ చేయటం మీకు ఆల్రెడీ తెలుసు. వీటన్నిటిలో బై 5 వేసినప్పుడు 5 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ బై 5 వేస్తే 5 క్యాన్సిల్, 1 మిగులుతుంది. అండ్ నెక్స్ట్ ఇది మొత్తాన్ని మల్టిప్లై చేస్తాం ఇక్కడ వరకు. ప్లస్ 1 అంటే 7 into 6 into 4 into 3 into 2 into 1 ఇంతవరకు 1008 వస్తుంది. 1008 plus 1 1009. సో 5 into 1009 5045 5045. అంటే ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ రావాలి అంటే ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ వచ్చింది. ఇది ప్రైమ్ నెంబరే, ఇది కూడా ప్రైమ్ నెంబరే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ ఏవైనా 2 నెంబర్స్ని తీసుకొని మల్టిప్లై చేస్తే వచ్చే నెంబరు మనకి కంపల్సరీగా కాంపోజిట్ నెంబరే అవుతుంది. సో బై ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ద 2 నెంబర్స్ ఆర్ కాంపోజిట్. ఆ 2 నెంబర్స్ని మనము కాంపోజిట్ నెంబర్స్ అని చెబుతాము. అండ్ నెక్స్ట్ వన్, సో దీంట్లోనే 6th ప్రాబ్లం. వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 6 to the power of 100? ఈ 6 to the power of 100లో మరి లాస్ట్ డిజిట్ ఏమవుతుంది? మనం అన్నీ చేయలేం కదా. ఇప్పుడు 6 స్క్వేర్ అంటేనే 6 into 6 చేస్తాము.
మరి 6⁴ అంటే 6 ఇంటూ 6 ఇంటూ 6 ఇంటూ 6 100 టైమ్స్ మల్టిప్లై చేసి అప్పుడు లాస్ట్ డిజిట్ ఏంటో చెప్పాలి. కానీ దీంట్లో అవసరం లేదు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే దీంట్లో 6⁴ చూస్తే 6 అవుతుంది. 6 స్క్వేర్ 6 6 ఆర్ 36. 6 క్యూబ్ అంటే 6 ఇంటూ 6 ఇంటూ 6 ఎంత వస్తుందంటే 216 వస్తుంది. అండ్ సో అని ఎక్కడ వరకు చేస్తామంటే ఇలాగా 6⁴ వరకు చేస్తాము. 6⁴ వరకు అంటే ఇక్కడ లాస్ట్ డిజిట్ మీరు చూస్తే 6 వస్తుంది. కాబట్టి 6⁴లో కూడా లాస్ట్ డిజిట్ అనేది ఏమవుతుందంటే 6 అవుతుంది. సో ఇవి కొన్ని ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. సో ఇవి మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. థ్యాంక్ యూ.